భారతదేశం బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయిలాండ్లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనుస్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ ప్రతినిధితో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే మొదటిసారి. బీమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా యూనస్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. 2015లో 102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో నోబెల్ గ్రహీతకు ప్రధానమంత్రి బంగారు పతకాన్ని ప్రదానం చేస్తున్న ఫోటోను యూనస్ మోదీకి బహుకరించారు. కాగా చైనా బంగ్లాల మధ్య మిత్రత్వం పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బంగ్లా మధ్య చర్చలు జరగడం గమనార్హం. వాస్తవానికి మోదీతో భేటీ కోసం యూనస్ తరపున బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ భారత్ను అభ్యర్థించింది. తాము భారత ప్రధాని సమావేశం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడంతో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి భేటీకి ఒప్పుకున్నారు. షేక్ హసీనా దేశం వీడిన నాటి నుండి భారత్ బంగ్లా సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఆ దేశంలోని మైనార్టీల రక్షణపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి తోడు ఇటీవల మహమ్మద్ యూనుస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా భారత్ బంగ్లా మధ్య దూరం పెంచింది. ఈ వ్యాఖ్యలను మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఖండించారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్లు, రైళ్లు, జలమార్గాలు, గ్రిడ్లు, పైప్లైన్లు ఉన్నాయన్నారు. బీమ్స్టెక్ దేశాలకు ఇది కీలకమైన కనెక్టివిటీ హబ్గా అభివర్ణించారు.